బులెటిన్లో డీటెయిల్స్ చూస్తే కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాట్ కామెంట్స్ చేశారు. ఉస్మానియా క్యాంపస్ కి వెళ్లిన రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ హయాంలో కట్టిన భవనాలకు రిబ్బన్ కట్ చేశారన్నారు. ఫ్లైఓవర్లు బిల్డింగ్ల ప్రారంభోత్సవం కోసం జేబులో రెడీ కత్తెరగా పెట్టుకొని తిరుగుతున్నారన్నారు. సీఎంవి అన్ని అబద్ధపు మాటలే అంటూ విమర్శించారు. నిజంగా ఇయాల ఉస్మానియా యూనివర్సిటీలో ముఖ్యమంత్రి గారు మాట్లాడుతుంటే నేను కూడా చూసిన. ఇంత అన్యాయంగా మాట్లాడతారా? ఆ కాలేజీలు కట్టింది కేసీఆర్ గారి నాయకత్వంలో మన సబితా ఇంద్రారెడ్డి గారు. ఆ బిల్డింగులు కట్టింది, హాస్టల్ బిల్డింగు ఇంకో బిల్డింగ్ రెండు కూడా కట్టింది సబితా ఇంద్రారెడ్డి గారు. ఇక రేవంత్ రెడ్డి గారేమో జేబులో కత్తెర పెట్టుకొని తిరుగుతుండు. కత్తెర అంటే పాకెట్లు కొడుతుంది కాదు, యాడ రిబ్బన్ కనబడుతుందా కట్ చేద్దామని చూస్తాడు. మనం కట్టిన ఫ్లైఓవర్లు ఆయనే కట్ చేస్తాడు, మనం కట్టిన బిల్డింగ్లు ఆయనే కట్ చేస్తాడు. పర్వాలేదు కానీ కొద్దిగా జాగ్రత్త రేవంత్ రెడ్డి గారు. జర జేబులో కత్తెర అటు ఇటు అయితే డేంజర్ ఉంటుంది, జాగ్రత్త. ఎందుకంటే ఆయన మాట్లాడే మాటలు ఎంత వికారం మాట్లాడి నాకు అర్థం కాదు. ఒక్కటంటే ఒక్క మాట సక్కటి మాట మాట్లాడతాడా? అరే తెల్లారు లేస్తే గలీజ్ మాటలు. నీ పేగులు కట్ చేస్తా, మెడలు వేసుకుంటా, గుడ్లు వికి గోటీలు ఆడతా. పేగులు మెడలు వేసుకుంటేది బోటీ తింటాడా? ఏమన్నా బోటీ కొట్టేటాడా? నాకు అర్థం కాదు. అరే పేగులు మెడలు వేసుకుంటాడు ఎవడన్నా ముఖ్యమంత్రి? నాకు అర్థం కాదు ఇంత గలీజ్ మాట. ఇంకా ఘోరం ఏంటంటే ఇప్పుడు నువ్వు హామీలు ఇచ్చినావు, 100 రోజులు అన్నావు, 100 రోజులు అమలు చేయకపోతే ఇక ఈ చంద్రుడు అదేమన్నాడు, ఈ సూర్యుడు ఇటు సూర్యుడు అటు ఒడిచినా అటునోడు ఇటు వచ్చినా నేను అమలు చేసి తీరుతా అన్నాడు. మరి అయితే పైసలు ఎడికెళ్ళి వెళ్తాయంటే మాకు తెలివి లేదా కాంగ్రెస్ వాళ్ళకు? మేమందరం కూడా 6 ఫీట్లు ఉన్నాం ఒక్కొక్కడు. నేను 3 ఫీట్లు ఉన్నా కానీ ఆ ఉత్తమ్ కుమార్ రెడ్డి 6 ఉన్నాడు, ఆ జానారెడ్డి 6 ఫీట్లు ఉన్నాడు. అందరం కలిసి చేస్తామన్నారు. మరి ఏమా ఈరోజు 20 నెలలు ఒడిసేపాయి, ఇంకో 4 నెలలు అయితే 2 నెలలు. సీఎం రేవంత్ రెడ్డి దమ్ముంటే ఉస్మానియాకు పోలీసులు లేకుండా సెక్యూరిటీ లేకుండా వెళ్లాలని సవాల్ విసిరారు మాజీ మంత్రి హరీష్ రావు. రేవంత్ వస్తున్నారని అక్కడి విద్యార్థులను 3 రోజులుగా అరెస్టు చేస్తున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ హయాంలో కట్టిన బిల్డింగ్లకు రేవంత్ రిబ్బన్ కట్ చేయడంపై ఎద్దేవా చేశారు. గజంకు ఒక్క పోలీస్, ఇనుప కంచెల మధ్య అక్కడికి వెళ్లడం ఏంటని ప్రశ్నించారు. ఉస్మానియాకు రేవంత్ కొత్తగా ఏమిచ్చాడని ప్రశ్నించారు. రిబ్బన్ కటింగ్ కోసం జేబులో కత్తెర పెట్టుకొని తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు. ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీకి పోయిండు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీకి పోతే పరిస్థితి ఏంటంటే 3 రోజుల నుంచి పోరాటాలను అరెస్ట్ చేశారు. రేవంత్ రెడ్డి వస్తాడని 3 రోజుల నుంచి ఉస్మానియా యూనివర్సిటీలో పిల్లలందరినీ అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో పెడతా ఉన్నారు. మొత్తం ఇనుప కంచెలు పెట్టిండ్రు, గజంకొక్క పోలీసుని పెట్టిండ్రు. ఇక దానికి ఈయన పోతాడట. నీ గొప్పతనం ఏంది నాయన? గజంకో పోలీసుని పెట్టి, ఇనుప కంచెలు పెట్టి, పిల్లల్ని అరెస్ట్ చేసి నువ్వేదో యూనివర్సిటీకి పోయి ఉద్ధరిస్తా అని మాట్లాడుతున్నావు. అది కూడా దేనికోసం పోతున్నావు? వెనకట మా సబితక్క పోయి కొబ్బరికాయ కొడితే ఆ బిల్డింగ్ తయారైతే దాని రిబ్బన్ కత్తిరీనికి పోతున్నావు. నువ్వు కొత్తగా ఇచ్చింది లేదు, కొత్తగా కట్టింది లేదు, కొత్తగా మంజూరు చేసింది లేదు. ఆనాడు సబితక్క పైసలు శాంక్షన్ చేసి పోయి కొబ్బరికాయ కొడితే బిల్డింగ్ తయారైతే దాన్ని రిబ్బన్ కత్తిరీనికి పోయిండు రేవంత్ రెడ్డి. ఇక నేనేందో ఉస్మానియాకు ఏమో చేసిన అంట. నువ్వు చేసింది ఏమున్నది? బీఆర్ఎస్ కట్టిన దానికి రిబ్బన్ కత్తిరించుడు, కట్టెల జేబులో పెట్టుకొని తిరుగుతున్నావు. అంతకు మించి ఏమన్నా ఉన్నది? ఆడపిల్లలకి స్కూటీలు ఇస్తాను మోసం చేస్తేవి, నిరుద్యోగ భృతిని మోసం చేస్తేవి, తులం బంగారం అని మోసం చేస్తేవి, 2 లక్షల ఉద్యోగాలని మోసం చేస్తేవి. ఏది ఏవైతేవి ఇంకేందో ఎగబెట్టినాను ఉస్మానియా యూనివర్సిటీకి పోలీసులను పెట్టుకొని రాబట్టివి. దమ్ముంటే గన్మెన్లు లేకుండా పోలీసులు లేకుండా ఒక్కడివి రా ఉస్మానియా యూనివర్సిటీకి. వెనకట నాకు బాగా గుర్తు, అప్పుడు తెలంగాణ ఉద్యమం బాగా నడుస్తుండే 2012లో. వీళ్ళంతా తెలుగుదేశం పార్టీలు ఉండ్రు. ఈయన ఇంకా కొంతమంది ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చారు. ఈయన కూడా వచ్చిండు అలా. వీళ్ళందరూ ఉస్మానియా యూనివర్సిటీకి వస్తే పిల్లలు ఇయ్యర అందుకున్నారు. సందులో వాడు ఉరికిండి రేవంత్ రెడ్డి. అప్పుడు సందులో వాడు ఉరికినోడు తెలంగాణ ఉద్యమంలో. ఇవాళ నేనేందో వచ్చినా అని మాట్లాడుతుండ్రు. ఇవాళ ప్రజలకు అన్ని తెలుసు. ఇప్పటికైనా ఉస్మానియా యూనివర్సిటీలో బేషరతుగా మీకు ఇచ్చిన హామీలు అమలు చేయనందుకు క్షమాపణ చెప్తున్నా అని చెంపలేసుకో. ఎప్పట్లోగా చేస్తావో చెప్పు. నువ్వు ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీకి పోయిండు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీకి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో పర్యటిస్తున్నారు. సీఎం వెంట డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు, సీనియర్ నాయకులు ఉన్నారు. సెప్టెంబర్ చివరికల్లా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించనున్న నేపథ్యంలో బీసీ రిజర్వేషన్ అంశంపై ఉత్కంఠ కొనసాగుతోంది. దీనిపై ఢిల్లీలో న్యాయ నిపుణులతో చర్చించనున్నారు. దీనితో పాటు ఎమ్మెల్యేల అనర్హతపై కూడా చర్చించే అవకాశం ఉంది. కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ సంఘీతో
కూడా రేవంత్ బృందం సలహాలు తీసుకోనుంది. ఢిల్లీ పర్యటన అనంతరం రేవంత్ రెడ్డి బీహార్ వెళ్లనున్నారు. అక్కడ రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారంలో పాల్గొని అనంతరం తెలంగాణకు తిరిగి రానున్నారు. ఆంధ్రప్రదేశ్లోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల విద్యార్థులు జాతీయ స్థాయిలో తమ సత్తా చాటారు. ఈ ఏడాది ఐఐటి, నీట్ సాధించిన 55 మంది ఎస్సీ, ఎస్టీ విద్యార్థులను ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేకంగా అభినందించారు. సోమవారం సచివాలయంలో ముఖ్యమంత్రిని ఈ విద్యార్థులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా విద్యార్థులతో ముచ్చటించిన సీఎం వారి విజయాలను కొనియాడారు. పేదరికాన్ని జయించి ఉన్నత లక్ష్యాలను చేరుకోవడం ఎంతో స్ఫూర్తిదాయకమని ప్రశంసించారు. వారి భవిష్యత్తు ఉజ్వలంగా ఉండాలని ఆకాంక్షిస్తూ ఆల్ ది బెస్ట్ చెప్పారు. తమ విజయానికి రాష్ట్ర ప్రభుత్వం అందించిన ప్రోత్సాహం, గురుకుల్లో లభించిన నాణ్యమైన విద్యత ఎంతగానో దోహదపడ్డాయని విద్యార్థులు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వం కల్పించిన అవకాశాలను సద్వినియోగం చేసుకొని ఉన్నత శిఖరాలకు చేరుకుంటామని వారు పేర్కొన్నారు. తిరుపతి జిల్లా పురపాలక శాఖ మంత్రి నారాయణ తూడ కార్యాలయంలో పెండింగ్ పనులపై సమీక్ష నిర్వహించారు. ఏపీలో 123 మున్సిపాలిటీల్లో ఆధునిక సదుపాయాలు అందించడమే లక్ష్యంగా కేంద్ర బడ్జెట్తో అమృత్ పథకం ద్వారా 3 ఏళ్లలో ప్రతి ఇంటికి శుద్ధి నీటిని అందజేస్తామని మంత్రి తెలిపారు. అదనంగా రాష్ట్రంలోని 6 ప్రధాన కేంద్రాల్లో వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ ఏర్పాట్లో ఉన్నాయన్నారు. అక్టోబర్ 2వ తేదీ వరకు 85 లక్షల టన్నుల చెత్తను స్వచ్ఛం చేయడంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటామన్నారు. అందుకనే ఇప్పుడు రాష్ట్రంలో 123 మున్సిపాలిటీస్ ఉంటే 123 మున్సిపాలిటీస్లో అక్కడ ఉన్న మున్సిపాలిటీస్ కావచ్చు, అథారిటీస్ కావచ్చు, అర్బన్ అథారిటీస్ అందరికి ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ ఏంటంటే ప్రజలకు అవసరమైన బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కంప్లీట్ చేయాలి. డ్రింకింగ్ వాటర్ హై ప్రయారిటీ. దానికి అమృత 2.2 స్కీమ్ వచ్చింది కేంద్ర ప్రభుత్వం. త్వరలో టెండర్స్ ఫైనలైజ్ చేస్తున్నాం. దాని ద్వారా ప్రతి ఇంటికి రాబోయే 3 సంవత్సరాల్లో ట్యాప్ కనెక్షన్ ఇస్తాం. స్వచ్ఛమైన వాటర్, సర్ఫేస్ డ్రాయింగ్ వాటర్, అది భూమిలో నుంచి బోరేసి కాదు, బోరేసి తీయటం వల్ల వర్షాకాలంలో ఆ బోర్లోకి చుట్టుపక్కల ఉన్న వాటర్ పోవటం వల్ల ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి. అందుకని సర్ఫేస్ వాటర్, నదులలో నుంచి, చెరువుల్లో నుంచి సర్ఫేస్ వాటర్ తీసుకొని దాన్ని ట్రీట్ చేసి ఇవ్వాలని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. అది అమృత్ 2.0 కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, మున్సిపాలిటీస్ ముగ్గురు యొక్క ఫండ్స్తో అది చేస్తూ రాబోయే 3 సంవత్సరాల్లో ప్రతి ఇంటికి ట్యాప్ కనెక్షన్ ఇవ్వబోతున్నాం. ఈ అమృత స్కీము ఇప్పుడుది కాదు, గత ప్రభుత్వంలో ఎప్పుడో కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ చేస్తే వాళ్ళు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఇస్తే స్టేట్ మ్యాచింగ్ ఇవ్వక అది ఆగిపోయింది. 8,500 కోట్ల రూపాయలు. అది అంతా ఇంత కాదు. నిజంగా 8,500 కోట్లు కానీ ఖర్చు పెట్టుంటే ఈరోజు రాష్ట్రంలో ఉన్న ప్రతి ఇంటికి ట్యాప్ కనెక్షన్ ఉండేది. ఇక మిగిలిన అప్డేట్ చూస్తే ఏపీలో కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ ప్రారంభమైంది. విజయవాడలో పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించి తొలి కార్డు జారీ చేశారు. ప్రభుత్వ నిర్ణయం ప్రకారం మొత్తం 4 విడతల్లో ఈ స్మార్ట్ కార్డుల జారీ ప్రక్రియ జరగబోతోంది. విజయవాడ వరలక్ష్మీ నగర్లో మంత్రి నాదెండ్ల మనోహర్, కలెక్టర్ లక్ష్మీషా ఇంటింటికి వెళ్లి స్మార్ట్ కార్డులు పంపిణీ చేశారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోనూ ఎమ్మెల్యే మైలవరం స్మార్ట్ కార్డులను పంపిణీ చేశారు. కొండపల్లి మున్సిపాలిటీలో మొత్తం నియోజకవర్గ వ్యాప్తంగా స్మార్ట్ కార్డుల పంపిణీ ప్రారంభమైంది. ఈ ఇబ్రహీంపట్నం మండలం మొత్తం కలిపి 48 షాపులు ఉన్నాయి. అట్లాగే అర్బన్లో 27 షాపులు ఉన్నాయి. ఇక్కడ 15,300 చిల్లర కార్డులు ఉన్నాయి. అవి ప్రారంభించడం జరిగింది. ప్రజలకి సౌలభ్యంగా, సౌకర్యంగా, అట్లాగే అధునాతనంగా ఏవైతే కొత్త పరిజ్ఞానం వస్తూ ఉందో దాని అంతటి రాష్ట్ర ప్రభుత్వం వినియోగించుకొని ప్రజలకి తేలిగ్గా ఉండేట్టు, రాష్ట్ర ప్రభుత్వానికి కూడా అకౌంటబిలిటీ వీటన్నిటి రకంగా తేలిగ్గా ఉండేట్టుగా ఈ వ్యవస్థను రూపొందించారు.
ఇది పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు చాలా జాగ్రత్తతో తీసుకొచ్చినటువంటి పథకం. ఖచ్చితంగా ఇది రాష్ట్ర ప్రజలందరికీ సులభంగా సరళంగా చేసుకోవడానికి బాగుంటుందని అనుకుంటా ఉన్నాం. కాబట్టి వినాయక చవితి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ పండుగను పురస్కరించుకొని రాష్ట్ర వ్యాప్తంగా గణేష్ ఉత్సవ మండపాలకు ఉచిత విద్యుత్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. వినాయక చవితి ఉత్సవ విగ్రహాలు ఏర్పాటు చేసే ప్రాంతాల్లో పందిళ్లకు ఉచితంగా విద్యుత్ సౌకర్యం కల్పించాలని పలువురు నిర్వాహకులు మంత్రి నారా లోకేష్ కు విజ్ఞప్తి చేశారు. ఈ విషయంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్తో మంత్రి లోకేష్ మాట్లాడారు. ఏపీ వ్యాప్తంగా ఈ ఏడాది సుమారు 15,000 గణేష్ విగ్రహాలను ఏర్పాటు చేస్తున్నారు. గణేష్ ఉత్సవ పందిళ్లకు ఉచిత విద్యుత్ అందించడానికి 25 కోట్లు ఖర్చు అవుతుంది. ఈ భారం మొత్తానికి ఏపీ ప్రభుత్వం భరించాల్సి ఉంది. ఏపీలో సంచలనంగా మారిన లిక్కర్ స్కామ్ కేసులో దాఖలైన సిట్ ఛార్జ్ షీట్ పై ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం అభ్యంతరాలు వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా న్యాయస్థానం సుమారు 20కి పైగా అభ్యంతరాలు నమోదు చేసింది. న్యాయస్థానం స్పష్టంగా సిట్ ను అభ్యంతరాలను 3 రోజుల్లోగా నివృత్తి చేసి కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటి వరకు సిట్ ఈ కేసులో 2 ఛార్జ్ షీట్లు దాఖలు చేసింది. నిందితులు అందరికీ ముద్దాయి కాపీలు అందజేశారా? అవినీతి నిరోధక చట్టం ఈ కేసుకు ఏ విధంగా అప్లై అవుతుంది చెప్పాలని తెలిపింది. ఈ కేసులో సిట్ ఎంతమందిని సాక్షులుగా విచారించిందనే వివరాలు ఇవ్వాల్సిందని పేర్కొన్నారు. బుధవారం రోజు మాజీ సీఎం జగన్ తిరుపతిలో పర్యటించనున్నారు. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న సమయంలో డిక్లరేషన్ పై సంతకం చేయనని జగన్ ఈసారి సంతకం చేస్తారా లేదా అన్నది ఉత్కంఠగా మారింది. డిక్లరేషన్ పై సంతకం లేకుండా దర్శనానికి అనుమతించబోమని టీటీడీ అధికారులు స్పష్టం చేస్తున్నారు. టీటీడీ నియమ నిబంధనల ప్రకారం అన్య మతస్థులు తప్పనిసరిగా డిక్లరేషన్ పై సంతకం చేయాల్సిందేనని చెబుతున్నారు. దేవుడిపై నమ్మకం ఉంటే సంతకం పెట్టి దర్శనానికి రావాలని భక్తజనం అభిప్రాయపడుతున్నారు. ప్రముఖులు ఎవరైనా సరే సంతకం చేసిన తర్వాతే దర్శనానికి వెళ్తున్నారని టీటీడీ గుర్తు చేస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానం మేరకే కాంగ్రెస్ లో చేరినట్లు కడియం శ్రీహరి తెలిపారు. తనను నమ్మి ఓటు వేసిన ప్రజలకు న్యాయం చేసేందుకు పార్టీ కండువా కప్పుకున్నానన్నారు. ఎమ్మెల్యేగా గెలిచి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసేందుకు అధికారంలో ఉన్న పార్టీలోకి చేరానని తెలిపారు. ప్రభుత్వానికి నా అనుభవం కావాలని రేవంత్ ఆహ్వానించారన్నారు. క్రితం నేను ఎమ్మెల్యేగా పోటీ చేశాను. మీ ముందుకు వచ్చి నాకు ఒక అవకాశం ఇవ్వండి, మన గ్రామాలను అభివృద్ధి చేసుకుందామని చెప్పాను. మీరు నమ్మకంతో నాకు ఓటేసి గెలిపించారు. నేను గెలిచిన పార్టీ అధికారంలోకి రాలేదు, కానీ ఈ నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన హామీని ఎట్లా నిలబెట్టుకోవాలి, ఈ గ్రామాలు ఎట్లా బాగుపడాలి, ఈ నియోజకవర్గం ఎట్లా తిరుపతిలోని తుడా సంస్థలో గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి కేసులు మరోసారి వెలుగులోకి వచ్చాయి. అప్పటి అవకతవకలపై పూర్తిగా విచారిస్తామని తుడా చైర్మన్ దివాకర్ రెడ్డి ప్రకటించారు. కోట్ల రూపాయల విలువైన అవినీతిపై విజిలెన్స్ విచారణ పూర్తయినట్లు తెలిపారు. దాని నివేదికను ప్రభుత్వం ముందుకు తీసుకెళ్లి తగిన చర్యలు తీసుకునేందుకు సిద్ధంగా ఉందని చెప్పారు. తిరుపతి తుడా అభివృద్ధి కోసం ప్రజల సహకారం అవసరమని ఆయన విజ్ఞప్తి చేశారు. ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మినిమం వాళ్ళు ప్రతి ఒక్కటి కూడా వాళ్ళకి మన గవర్నమెంట్ నుంచి అన్ని హ్యాపీగా వాళ్ళకి ప్రొవైడ్ చేయడం అనేది మా ఒక ముఖ్య సంకల్పం. దానికోసం గాను ఈరోజు టుడాలో చేయాల్సినటువంటి పనులు, టుడాలో ఈరోజు ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఏమీ లేకపోయినా కూడా ఆ ఫండ్స్ ఎలా జనరేట్ చేయాలా, ఏం చేస్తే ఫండ్స్ టుడాకు వస్తాయి, ఆ ఫండ్స్ని ప్యారలల్గా రేషియో వైజ్ ఎక్కడెక్కడ మనం ఏ మున్సిపాలిటీకి ఎంత చేయాలా, పంచాయతీకి ఎంత చేయాలా, దాంట్లో కూడా ఏదేది బేసిక్ నీడ్స్ అనేది కూడా డిస్కస్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు తిరుపతిలో టీటీడీ భూముల బదలాయింపుపై రాజకీయం వేడెక్కుతోంది. ఈ అంశంపై టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పవిత్ర భూమిని టూరిజం శాఖకు కేటాయించడం ఘోరమైన అపచారమని మండిపడ్డారు. ఎయిర్పోర్ట్ దగ్గర టూరిజం శాఖకు 25 ఎకరాల భూములు ఉన్నప్పటికీ దేవుడికి చెందిన స్థలాన్ని ఎందుకు ఇచ్చారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. టూరిజం శాఖకు బదలాయించటం మీద ఇది చాలా తప్పని
భగవంతుని ఆస్తిని టూరిజం శాఖకి ఇవ్వటం చాలా ఘోరమైనటువంటి అపచారమని, టూరిజం శాఖకే స్థలం ఇవ్వాలని అనుకుంటే మరో చోట ఎక్కడైనా కూడా ఎయిర్పోర్ట్ దగ్గర ఓ 25 నుంచి 30 ఎకరాలు ఇవ్వవచ్చునని, అలా కాకుండా దేవునికే సంబంధించినటువంటి స్థలం ఇవ్వటం మార్పిడిగా చాలా తప్పు అని నేను మాట్లాడడం జరిగింది. 3 సార్లు టీటీడీ బోర్డు సభ్యుడిగా ఉన్న వ్యక్తిగా, తిరుపతిలో చిన్నప్పటి నుంచి ఉన్నటువంటి చంద్రబాబు సొంత నియోజకవర్గమైన కుప్పం ఎట్టకేలకు నీటి తడిని చూసింది. శతాబ్దాల నిరీక్షణకు చరమాంకం పలుకుతూ శ్రీశైలం జలాశయం నుంచి పోతిరెడ్డిపాడు ద్వారా వచ్చిన కృష్ణా జలాలు కుప్పం గడ్డను తాకాయి. హాంద్రి నీవా కాలువలోకి నీరు చేరుకున్నాయి. ఈ చారిత్రక ఘట్టంపై ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందిస్తూ ఎమోషనల్ అయ్యారు. ట్విట్టర్ వేదికగా నాడు చెప్పాను, నేడు చేసి చూపించానంటూ తన హర్షాన్ని వ్యక్తం చేశారు. అసెంబ్లీ వేదికపై ఇచ్చిన మాటను గుర్తు చేసుకుంటూ తాను అప్పట్లో చెప్పిన పాత వీడియోను కూడా షేర్ చేశారు. మదనపల్లె పలమనేరులతో పాటు పులివెందులకు కూడా నీళ్లు తీసుకువస్తానన్న మాట ఇప్పుడు నిజమైందని చెప్పారు. ధర్మవరం నియోజకవర్గానికి చెందిన బత్తలపల్లి మండలం నల్లబోయినపల్లిలో తెలుగుదేశం పార్టీ వర్గీయుల మధ్య తీవ్ర ఘర్షణ చోటు చేసుకుంది. బొగ్గు వ్యాపారానికి సంబంధించిన కమిషన్ల కోసం విశ్వనాథ నాయుడు వర్గానికి చెందిన కౌశిక్ రెడ్డి మరియు గంటాపురం జగ్గు వర్గం మధ్య ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరింది. మాటామాట పెరిగి ఇరు వర్గాలు ఇనుప రాడ్లు, కర్రలతో పరస్పరం దాడులకు దిగారు. ఈ సంఘటనలో 2 వాహనాలు ధ్వంసమయ్యాయి. అలాగే 2కి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘర్షణకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఘటనపై స్పందించిన బత్తలపల్లి పోలీసులు ఇరు వర్గాలపై కేసులు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులను నియంత్రించేందుకు పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. గచ్చిబౌలిలో డ్రగ్స్ పార్టీపై రైడ్ చేసిన పోలీసులు 4గురిని అరెస్టు చేశారు. అమెరికా నుంచి రిటర్న్ వచ్చిన నీలిమతో పాటు మరో 3 అరెస్టు చేశారు. కుటుంబ సమస్యల కారణంగా నీలిమ డ్రగ్స్ కు అలవాటైనట్లు తెలిపింది. నీలిమతో పాటు రాజమండ్రి డిప్యూటీ ఎంఆర్ఓ మణిదీప్ ను కూడా ఈగల్ టీం అరెస్టు చేసింది. మల్నాడు రెస్టారెంట్ డ్రగ్స్ కేసులో కీలకంగా ఉన్న విక్రమ్, ధర్మతేజ కలిసి డ్రగ్స్ విక్రయాలు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. బెంగళూరు నుంచి డ్రగ్స్ తీసుకువచ్చి సేవిస్తుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న ఈగల్ టీం కేసులు నమోదు చేసింది. మంగళవారం ప్రధానమంత్రి కార్యాలయం అత్యున్నత సమావేశం నిర్వహిస్తోంది. ప్రధాని మోదీకి ప్రధాన కార్యదర్శి ఈ సమావేశానికి నేతృత్వం వహించనున్నారు. బుధవారం నుంచి ట్రంప్ విధించిన 50% సుంకం అమల్లోకి రానుంది. ఈ నేపథ్యంలో ఒక రోజు ముందు పీఎంఓ కీలక సమావేశం నిర్వహిస్తోంది. అధిక సుంకాల కారణంగా ఎదురయ్యే సమస్యల గురించి చర్చించనున్నారు. 50% సుంకాల కారణంగా సమస్యలు తలెత్తుతాయని భారత్ భావిస్తోంది. వస్త్రాలు, తోలు, ఇంజనీరింగ్ వస్తువులు, ప్రత్యేక రసాయనాలు, పలు కీలక రంగాలు దెబ్బతినే పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఈ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది.